నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు డైరెక్ట్‌గా మెయిన్ రోడ్‌కి ఫేసింగ్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో మనకి ల్యాండ్‌లార్డ్ షేర్ ప్లాట్స్ అయితే రావడం జరిగిందండి. పక్కన ఉన్నటువంటి వెంచర్‌లు వచ్చేసి 26,000, 24,000కి అమ్ముతున్నారు. ఈ వెంచర్‌లు వచ్చేసి కేవలం 19,000కే పర్ స్క్వేర్ యార్డ్ అనేది సేల్ చేస్తున్నారు. మన దగ్గర వచ్చేసి చంద్రశేఖర్ సార్ ఉన్నారు. ఒకసారి వెంచర్ ఎన్ని ఎకర్స్‌లో రావడం జరిగింది, ఎన్ని గజాల నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ అండి. ఇది మహేశ్వరానికి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ సిటీకి బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ రానున్న 2 ఇయర్స్ 3 ఇయర్స్‌లోనే ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ తుక్కుగూడకు దగ్గరలో ఉంటుంది. ఎయిర్పోర్ట్‌కు దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను. మహేశ్వరం అనేది ఇప్పుడు రీసెంట్‌గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్‌లో బూమ్ అన్నటువంటి ఏరియా. ఇక్కడ సార్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ సార్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. హాయ్ అండి. సార్ మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి, ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఈ 100 ఫీట్ల రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. యాక్చువల్లీ మనకు 8 ఏకర్స్ వెంచర్ అండి. ఓకే జస్ట్ మన దగ్గర 20 ప్లాట్స్ ఉన్నాయి. ఓన్లీ ల్యాండ్ షేర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే అండ్ ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి మనకి మహేశ్వరం నుంచి ఇది కందుకూరు వెళ్ళే రోడ్ అండి. ఓకే పులిమాడు వయా కందుకూరు. ఓకే సార్, ఇక్కడ నేను ఈ సిటీకి దగ్గరలో ఉన్నామని చెప్పాం కదా, ఒకసారి మహేశ్వరం టౌన్కి ఈ సిటీకి ఎంత దూరంలో ఉన్నా చెప్పండి. ఈ సిటీకి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అవుతుందండి. ఓకే, ఇది మహేశ్వరం ఎగ్జాక్ట్గా టౌన్కి ఎంత దూరం ఉంది? టౌన్కి వచ్చి 1.5 కిలోమీటర్ అవుతుంది. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సార్ ఒక్కసారి మనము వెంచర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎన్ని గజాల ప్లాట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ మీరు సైజెస్ ఇవ్వడం జరుగుతుంది, వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూపించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. సార్ ఒక్కసారి డీటెయిల్గా చెప్పండి. వెంచర్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, మనకి రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడ వెంచర్ ఎన్ని గజాల ప్లాట్స్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వడం జరిగింది చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్. మనకు వచ్చేసి టోటల్గా 8 ఏకర్స్ వెంచరు. ఓకే మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఓకే 40 ఫీట్ అండ్ 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం 36 to 50. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో చూసినట్లయితే మనకి ఇది మహేశ్వరం అనేది హాట్ కేక్ లాంటి ఏరియా. ఎందుకంటే ఇది అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒకవైపు హెచ్ఎండి అప్రూవ్డ్ ఓపెన్ ఫ్లాట్ వెంచర్స్ ఉన్నాయి, దాంతోపాటు వచ్చేసి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంకాల్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, అండ్ మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ సిటీ కావచ్చు, ఇవన్నీ ఉడకంగా మేజర్ ఇన్ఫాక్ట్ ఉన్నటువంటి ఏరియాలు. దాంతోపాటు వచ్చేసి మనకి బుల్లెట్ ట్రైన్ కూడా వెళ్తుంది. సో బుల్లెట్ ట్రైన్ అనేది మన మహేశ్వరం టౌన్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల ఎఫెక్ట్, ఇక్కడ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎట్లా రిటర్న్స్ వస్తాయనే విషయం చెప్పండి. అబ్సల్యూట్లీ విజయ్ గారు. యాక్చువల్లీ బుల్లెట్ ట్రైన్ అనేది బెంగళూరు చెన్నైకి కనెక్టివిటీ అనేది మేజర్. సో ఒక 2 to 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు మనము. సో పెద్ద గోల్కొండ దగ్గర మనకు మేజర్ మన స్టేషన్ అంతా పెద్ద గోల్కొండలో వస్తుంది. పెద్ద మెట్రో కానీ లేకపోతే బుల్లెట్ ట్రైన్ కానీ మనకు శంషాబాద్ దగ్గర ఉన్నది కాబట్టి మనకు ఎయిర్పోర్టు. సో అవి అక్కడ వస్తున్నాయి. సో ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది మహేశ్వరంకి. ఓకే మహేశ్వరం అనేది చాలా మనకు దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓఆర్ఆర్కి. ఓకే, ఇది వచ్చేసి ఎట్లయితే సార్ చెప్తున్నాడో ఆల్మోస్ట్ ఇక్కడ 500 ఎకర్స్ ప్లేస్ ఇక్కడ బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి స్టేషన్లో రాబోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా. సార్ ఇక్కడ వచ్చేసి మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ల్యాండ్ ఓనర్ షేర్ ప్లాట్స్ అని చెప్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి టోటల్గా ఎన్ని ప్లాట్స్ రావడం జరిగింది, ఎన్ని ప్లాట్స్ కంపెనీ వాళ్ళు సోల్డ్ అవుట్ చేశారు, ప్రజెంట్ ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్పండి. దీంట్లో వచ్చేసి టోటల్గా మనకి 8 ఏకర్స్ అండి ఈ వెంచర్ వచ్చేసి. ఓకే సో మనకు ఆ ప్లాట్ ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయిందండి. ఒక 20% మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మహేశ్వరంలో అయితే మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి జోన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ అయితే రావడానికి 100% గ్యారంటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మన వ్యూవర్స్కి చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇవ్వడం జరిగింది చెప్పండి. సో మనకు సైట్లో మన వెంచర్లో వచ్చేసి 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ అండి. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాము, ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, అండ్ చిల్డ్రన్ పార్క్ ఏరియా ఇచ్చాము. సో అంటే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బిగినింగ్లోనే చెప్పడం జరిగింది సార్, ఒక్కసారి రేట్ అనేది మీ మాటల ద్వారా మరొకసారి చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనం మహేశ్వరం ఆ ఏరియాలో వచ్చేసి మినిమం 30 to 40,000 నడుస్తున్నది. ఇప్పుడు రీసెంట్లీ మన పక్కన వెంచర్ వేశారు, 26,000 మనము కోట్ చేస్తున్నారు వాళ్ళు. జస్ట్ మనం కోట్ చేసే ప్రైస్ వచ్చేసి మనము
మనం అమ్మింది కూడా 22,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మామండి. జస్ట్ మన ల్యాండ్ లార్డ్ షేర్స్ ఉన్నాయి 19,000 పర్ స్క్వేర్ యార్డ్ రూపీస్. ఓకే, 19,000 చెప్తున్నారు. ఈ అవకాశం అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇక్కడ పక్కన వేరే కంపెనీ వాళ్ళు చూసుకుంటే 25,000, 26,000 సేల్ చేస్తున్నారు. ఈవెన్ ఈ వెంచర్లో చూసుకున్నట్లయితే 22,000కి పర్ స్క్వేర్ యార్డ్ కింద సేల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ ప్లాట్స్ స్క్వేర్ యార్డ్కి కేవలం 19,000 మాత్రమే చెప్తున్నారు. ఈ మహేశ్వరంకి అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకవైపు చూసుకుంటే రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది, ఇంకోవైపు చూసుకుంటే ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉంటుంది, ఇటువైపు చూసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మిడిల్ ఆఫ్ ద పాయింట్లో ఉంటుంది. పక్కన వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉండడం మహేశ్వరం ఒక హైలైట్. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ కావాలన్నట్లయితే ఒక్కసారి అయితే స్క్రీన్ పైన ఉన్నటువంటి 7 నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీ వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సైట్ విజిట్ గురించి మీరు ఇక్కడ డీటెయిల్గా ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.